Genesis chapter 18, verses 13 and 14. The Lord said to Abraham, "Why did Sarah laugh and say, 'Shall I indeed bear a child, now that I am old? Is anything too hard for the Lord?'" In Telugu, దేవుడట ఒకరోజు అబ్రహాం వాళ్ళ ఇంటికి వచ్చి, వాళ్ళు బహువృద్ధులైనప్పుడు అబ్రహామును సరాయు బహుకాలము పడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయాను. ఆ టైంలో గాడ్ విజిటెడ్ అబ్రహాం అండ్ సారా. హీ కేమ్ టు దేర్ హౌస్. గాడ్ కేమ్ టు దేర్ హౌస్ అండ్ సెడ్, అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని సారా నవ్వనేలా. మనసులో నవ్వుకుందంట దేవుడు ఇలా చెప్పినప్పుడు సారా. అందుకే దేవుడు అది గమనించి అబ్రహాంతో ఏమంటున్నారంటే, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని సారా నవ్వనేలా అని అడుగుతున్నారు దేవుడు అబ్రహాంతో. అడిగి ఇంకో మాట అంటున్నారు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అంటే దేవుడినైనా నాకు, యెహోవానైనా నాకు అసాధ్యమైనది అసలు ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్నదని మీరు అనుకుంటున్నారా అని దేవుడు అబ్రహాంని అడుగుతున్నారు. అవును ప్రియమైన వారారా, దేవునికి అసాధ్యమైనది అసలు ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆ విషయం మనం నమ్మాలి. నమ్మితే సమస్తం మనకు జరుగుతాయి. మన నమ్మకంలోనే ఉన్నది ఏదైనా సరే. అందుకని చెప్పి దేవుడు మరి రోగులైనటువంటి వారు, అనారోగ్యంతో ఉన్నవారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఈ కార్యం నేను నీకు చేయగలనని నమ్ముతున్నావా అని కొంతమందిని అడిగారు. తర్వాత నీ నమ్మకం నిన్ను స్వస్థపరచును అని కొంతమందితో అన్నారు. మనం నమ్మాలి ఏదైనా సరే. గాడ్ ఈజ్ రియల్ అండ్ హీ కెన్ డూ వాట్ ఎవర్ ఐ ఆస్క్ అని మనం నమ్మితే అది ఖచ్చితంగా జరుగుతుంది అని దీనికి మీనింగ్. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నాడు దేవుడు. ఆ తర్వాత ఇంకో చోట బైబిల్లో ఏం చెప్పారంటే, దేవుడు ఆవగింజ ఎంత ఉంటుంది, వెరీ స్మాల్. ఆవగింజంత విశ్వాసము నీకు ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక పర్వతాన్ని లేచి సముద్రంలో పడు అని నీవు చెప్తే పడుతుంది. అంటే మానవులమైన మనం బలహీనం కాబట్టి మనకు కనీసం ఆవగింజంత విశ్వాసం కూడా లేదని మన జీవితాలే చెప్తూ ఉన్నాయి. మరి ఆ విశ్వాసం అనేది ప్రార్థన ద్వారా వస్తుంది కాబట్టి మనం ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే అంత దేవుడు మనకి ఆ విశ్వాసాన్ని కలిగించేవారుగా ఉంటారు.